ఉద్యమంలో భాగం పంచుకున్న నాకు కానీ నా సోషల్ వెల్ఫేర్ బోర్డుకి కానీ ఉంది. మిత్రులారా, మీ ద్వారా ఒక మాటే చెప్తున్నా. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్కు దేహం మీద బట్టలు లేవు, రాజధాని అనే ఒక బట్టలు లేవు. ఆంధ్రప్రదేశ్ని బట్టలు లేకుండా విభజించి మీ రాజధాని మీరు కట్టుకోండి అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు చేసి పంపితే ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దేహానికి ఒక కట్టుబట్ట కావాలి, ఓ చొక్కా కావాలి, ఓ కండువా కావాలి, ఒక అంగీ కావాలి, కాస్త అవి బాగుండాలి, అవి అందరికీ నచ్చాలి మెచ్చాలి అని డబ్బులు కూడా భూములకు ఇవ్వలేని పరిస్థితుల్లో సాధారణంగా 2013 భూ సేకరణ యాక్ట్ ప్రకారంగా 100% నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వాలు భూములు తీసుకోవాలి. ఆ 100% నష్టపరిహారం ఇచ్చే స్తోమత ఆర్థిక లోటు కలిగిన నూతన శిశువు ఏపీకి లేదు. కాబట్టి కొత్త సిస్టమ్, దేశం గర్వించే స్థాయిలో కొత్త నూతన పద్ధతిలో భూ సమీకరణ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా 34,348 ఎకరాలని సేకరించడం జరిగింది. అందుకు రైతులు సహకరించారు. ప్రేమగా ఆప్యాయంగా తరాలు నమ్ముకున్న భూమిని దోషులతో పెట్టి సిఆర్డీఏ అధికారులకు ప్రామిసరీ నోటులా రాసిచ్చారు. ఆ సన్నివేశంలో అమరావతి పుట్టింది. అంటే ఒక తల్లి గనుక ప్రసవించటానికి పురిటి నొప్పులు ఎలా అయితే పడిందో అన్ని నొప్పులు పడి అమరావతి శిశువు పుట్టింది. 2014 నుంచి 19 వరకు ఈ భూసేకరణ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో నిందలేశారు. ఎందుకు అన్ని వేల ఎకరాలు ఒక అసెంబ్లీ కట్టడానికి, ఒక సచివాలయం పెట్టడానికి 3 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా, ఒక 5 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీలో ఒక 500 ఎకరాలు ఉంది కదా, చుట్టూ అక్కడే కట్టుకోవచ్చు కదా కూడా అన్నారు. విషయం ఏంటంటే కొంతమంది తలదించుకొని కింద చూస్తారు, కానీ కొంతమంది తల ఎత్తుకొని ముందు చూపు చూస్తారు. అలా ముందు చూపు చూసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. 28 రాష్ట్రాల్లో ఏ రాజధానులైతే ఆర్థిక పరిపుష్టితో కలకలలాడుతున్నాయో నా రాజధాని కూడా, ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా కలకలలాడాలని భవిష్యత్ దృక్పథంతో ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళాడు. సాధారణంగా అందరూ అన్నట్టుగా రాజధాని అంటే పరిపాలనా కేంద్రాలు ఉండే ప్రాంతం. ఒక అసెంబ్లీ, ఒక సచివాలయం, ఒక హైకోర్టు, ఒక డీజీపీ కార్యాలయం, ఐఏఎస్ ఐపీఎస్ కార్యాలయం 4 ఉంటే రాజధాని అయిపోయినట్టే. కానీ ఇప్పుడు జరుగుతుంది రాజధాని కాదు, రాజధానిలో అభివృద్ధి ప్రక్రియ జరుగుతుంది, ఆర్థిక కోణం జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది తికమక పడుతున్నారు. అమరావతి ఇంకా కడుతున్నారు, అమరావతి కడుతున్నారు, ఇంకా కట్టేదేముంది? 8 ఏళ్ళుగా అమరావతి పరిపాలనా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ళు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ళు పరిపాలన జరుగుతుంది. అమరావతి ఆల్రెడీ బిల్డ్, అమరావతి నిర్మాణం అయిపోయింది, జరుగుతున్నది అమరావతిలో అభివృద్ధి. మీకు ఒక మాట చెప్తా, అమరావతి ప్రాంతంలో నేలల్లో బంతిపూలు పూసాయి. బంతిపూలు పూసిన నేలలో కాటన్ వాలీ వస్తుంది. మల్లె తీగలు పందిన పందిట్లలో బిట్స్ పిలాని వస్తుంది. ఆహ్వానిద్దామా, వ్యతిరేకిద్దామా? నేను ఒక లెక్క చెప్తున్నా మీ ద్వారా. అంటే అమరావతి మీద నిప్పులు కట్టే వాళ్ళకి, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాకి, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అనుబంధ శిష్యగణానికి, రాజధాని అమరావతిలో ఎకరం పంట పండిస్తే ఏడాదికి రైతుకు వచ్చే లాభం 1,00,000-1,50,000. ఈ రోజున క్వాంటమ్ వాలీ వస్తే అదే నేలకు వచ్చే లాభం ఎంత? ఈ రోజున అమరావతిలో నేలకున్న ధర ఎంత? ఆ ధర కారణంగా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల యొక్క వెల ఎంత? అంటే ఒక పసిడి కాంతు ఉంటే